इसको बोलिए बोलने देहरादून देहरादून। స్టార్ట్ చేయాలా? ఓకే, ఇప్పుడు మోకి గారు మేము వెళ్తున్నాం. నా స్టైల్లోనే స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్ అండ్ దిస్ ఇస్ పాపా అండ్ దిస్ ఇస్ మమ్మీ అండ్ వి ఆర్ గోయింగ్ టు Mussoorie. Muscle power. Yes. How do you feel this morning? दिल धड़कने तो అందరు ఫ్యామిలీ కలిసి వెకేషన్ లో వెళ్తారు కదా ఆ మూవీలో, అలా అన్నమాట. Excited to have a great time. Yeah, it's going to be one big fat family holiday. प्लेन में जा ही नहीं रहे हम लोग, बस में जा रहे हैं. वो देखो नीचे बस है, देखो. चलो मम्मा बुला रहा है. मम्मा तो पापा बुला रहा है. आही प्लेन में नहीं जाएगा. आही मम्मी प्लेन में जाने के लिए बुला रही है. పాపా మెయింటెనెన్స్ చూడు, మన మెయింటెనెన్స్ చూడరా అసలు ఎలా ఉందో. గ్రీస్ పెట్టి వీల్స్ అన్ని క్లీన్ చేపిస్తారు, టోటల్ గా సర్వీసింగ్ చేపిస్తారు. అది पापा चक्कर निकाल दिया. पापा देखिए वो व्हील निकाल दिया आपका, घुमाते घुमाते. इसको लगाओ. చిన్న వెంటనే సూపర్ మౌంటైన్ వ్యూ ఉంది రాబిల్లి. హాయ్ వీడియో चाची. How come you are here? अरे आप भी इधर जा रहे हैं? Yeah. Where you are going? I'm going to Mussoorie. What about you? Oh my God! Even I am going there. ఈ ఆస్ట్రేలియన్స్ అందరు ఇంతే అండి. ఒకసారి చూపించు, అలాగే 8 kgs. మా తమ్ముడు. మనం ఎక్కడికి వచ్చాం చెప్పు. ఓకే, మనం ఇప్పుడు డెహ్రాడూన్. డుబి 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 డబ్బా. चाची చూస్తున్నా. మనం ఎక్కడికి వచ్చాం చెప్పు. विनय जी कहाँ पर आए हम लोग? बोलिए, इसको बोलिए बोलने. देहरादून. तेलुगु में वैसा ही बोलते चाची. देहरादून. द पे बड़ी यू की मात्रा ना. दून. गिरा बच. चाची तेलुगु में ऐसा ही बोलते. नहीं, तेलुगु में दून नहीं बोलते प्लीज. नेक्स्ट फ्लाइट कैसी है? देखो बैग कहाँ रखूं? तेरे खोपड़ी पे. मैंने नहीं बड़ा आपका ऐसा स्वैगर है. देखो तेरे खोपड़ी पे रखूं मेरा बैग, तेरे घोंसले पे. वैसे भी अच्छा है, फ्लैट टेबल टॉप. मीनिंग में यूज कर लो. देहरादून चाची. డూన్ ఏంటి డూన్? రాజమండ్రిని రాజాముందరి అంటే ఎలా ఉంటుంది నీకు? आप उसको आप उसको देहरादून में चाची लाइनिंग में. थैंक यू पिले गारू. నాకే నాకు తెలుసు. బా మ్యాగీ అనేది నా వీక్నెస్. బిల్లి గారు నన్ను అడగకుండా నేను ఇంత మంచిగా తీసుకొచ్చేసాను. खाना ही खाएंगे. हाय चाची, ये देहरादून है चाची. आई नो दून. డెహ్రాడూన్ అవును, ఏమి ఇస్తాయిరా? డూట్ పియోగే. మమ్మీ పాప వాళ్ళు వేరే డాబాలో ఆగిపోయారు. మా డ్రైవర్ వేరే దగ్గరికి తెచ్చేసాడు. ఫర్జీ చెప్పి ఇది చాలా బాగుంది అంటున్నారు. ఇది హైదరాబాద్ లో కూడా ఉంది కదా. और क्या, हैदराबाद में है तो भी इधर लेके आए. ప్లేస్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు బిల్లి? డెహ్రాడూన్ లో ధూప్ ఉందా? भाई साहब. ఓకే మోకి గారు, మెనూలో ఉంది దాల్ చావల్. డెహ్రాడూన్ లో पाकिस्तान में हूँ मैं. ఇది జబర్దస్తి.
ఎస్పెషలీ మసూరి రోడ్లో ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ చాలా కామన్ అంట గైస్, బికాస్ చాలా నారోగా ఉంటుంది కదా, రావడానికి పోవడానికి ఒకటే రూట్ ఉంటుంది. కొంచెం తొందరగా కదిలితే బాగుంటుంది. హోటల్ రీచ్ అయిపోయాం. సో దిస్ ఇస్ ది జేపీ మ్యానర్. సూపర్గా ఉంది గైస్. టౌన్ కంటే కొంచెం దూరంగా ఉంది కానీ చాలా బాగుంది. Wedding photography, couple photography. Welcome to Mussoorie. Welcome to you too, Chachi. Beauty. అసలు మాది ఆ బ్లాక్ కాదంట, ఇంకొక బ్లాక్కి పంపించారు. సో ఇది కొత్త బ్లాక్ గైస్. ఇది యాక్చువల్గా అంత ఖాస్ లేదు, మెయిన్ బిల్డింగ్లోనే చాలా బాగుంది అండ్ యాక్టివిటీస్ అదంతా కూడా మెయిన్ బిల్డింగ్లోనే ఉంది. బట్ మాది పెద్ద గ్రూప్ కాబట్టి ఇక్కడ రిజర్వ్ చేశారనమాట. కాఫీ తాగాలనుంది కదా. ఇంతకంటే మంచి స్పాట్స్ ఉంటాయి రా లోపల. పదా ఇంకా హైట్లో ఉంటుంది. రెస్ట్ తీసుకొని హైటీ టైంకి మెయిన్ బిల్డింగ్కి వచ్చేసాం గైస్. సో టెర్రస్లో ఇలా మంచిగా లోకల్ పీపుల్ డాన్స్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ వీ హ్యావ్ టీ ఓవర్ హియర్. సో అన్ని రకాల టీ ఉన్నాయన్నమాట. స్నాక్స్ కూడా పెట్టారు. సో రస్క్ ఉంది, మిక్స్చర్ ఉంది, భుజియా ఉంది అండ్ వాట్ ఎల్స్, మెయిన్ ఈ వ్యూ ఉంది అండ్ సన్సెట్ ఉంది. వావ్. वीना चाची, ये क्या किया वीना चाची ने? అదిగో 2 నాన్ సింగ్ డాన్సర్స్ ఉన్నారు అక్కడ, మమ్మీ అండ్ వీణా చాచి. బట్ దే రియల్లీ ఎంజాయ్ దెమ్సెల్వ్స్. ఎవరు ఏమనుకుంటారో ఏం చేస్తారు కాకుండా ఎంజాయ్ చేస్తారు. చల్లటి వెదర్లో వేడి వేడిగా టీ తాగుతూ డాన్స్ చేసుకుంటూ సన్సెట్ని చూసుకుంటూ ఈ డేని ఇలా ఎండ్ చేసాం. రేపు మసూరి మాల్ రోడ్కి వెళ్ళిపోతున్నాం. గెట్ రెడీ గైస్. గుడ్ మార్నింగ్ గైస్. టుడే ఇస్ డే 1 అట్ మసూరి అండ్ సుధీర్ గారు డెహ్రాడూన్లో ఫస్ట్ డేలో ఏం చేద్దాం. ఇక్కడ మంచి అబ్జర్వేషన్ డెక్ ఉందా, ఇక్కడ కూర్చొని చూద్దాం కాసేపు. అక్కడి నుంచి పైకి వచ్చాం అండ్ ఇదిగో అచ్చా ఇలానే వర్క్ చేసుకోవచ్చురా. ఇక్కడ నుంచి మన హోటల్ మెయిన్ బ్లాక్కి వెళ్ళిపోవచ్చు. జయ్యా జయ్యా హాయ్ బోల్ దో మీరు బ్లాగ్ మే. జయ నిన్న నైటే వచ్చేసింది కానీ మేము బ్లాగింగ్ చేయలేదు. మీకు సన్లైట్ మిల్లే मेरा नाश्ता करेंगे बेटा, पहले भाई को आना तो भाई ना ब्रेकफास्ट अंदर है. బ్రేక్ఫాస్ట్ అదంతా తర్వాత కానీ ఈ ఫ్లవర్స్ చూస్తేనే నా కడుపు నిండిపోతుంది. హిల్ స్టేషన్స్లో వెదర్కి ఏముంటాయో తెలుసా, బాగా కలర్ఫుల్ అండ్ హెల్దీగా ఉంటాయి. మోకి నాకు ఇంట్లో చేసినట్టు ఇక్కడ పార్ఫే చేస్తావా? ఇంట్లో చేసినట్టు ఇక్కడ కూడా కావాలా? ఇది నీకు పుల్లగా ఉంటుంది, వద్దు. హాయ్ శామ్. సమ్మర్ వచ్చేసింది, మేము కూడా వచ్చేసాం బోల్తేనా. బిగ్ గుడీస్ బాగా కనిపిస్తున్నాయి. నాకు మార్బుల్ స్లైస్ కేక్ బాగా టెంప్టింగ్ అనిపిస్తుంది. ఇలా నవ్వుతున్నాడు చూడు ఆ బోట్స్ గారు. క్రూసా అండ్ కాఫీ బెస్ట్. పైనాపిల్ షూట్ చేసుకుంటూ కూర్చుంటే ఫ్రూట్స్ దొరకవు. తిను. ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద షవర్ గైజ్, ఇట్స్ డే 2. ఈరోజు మసూరి టౌన్ మాల్ రోడ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ బిల్లీ గారు మాయిశ్చరైజర్ ఎక్కడ పెట్టేశారో నిన్న యూజ్ చేశారు. ఓకే, బెడ్ సైడ్ దగ్గర ఉంది. ఆయన ఏమో చాలా సిన్సియర్గా జిమ్కి వెళ్ళారు వాకింగ్ చేయడానికి. ఓకే, నేను చెప్పాను ఇవన్నీ లేదు, ఇప్పుడు హాలిడేలో ఉన్నాము. హెయిర్ కొద్దిగా షార్ట్ చేసుకున్నాను, సమ్మర్ కట్ అనమాట. సో ఇప్పుడు నేను హోటల్ మాయిశ్చరైజర్ నేను వాడుతున్నాను.
ఒక విషయం చెప్పండి, మనకి స్ప్రే మాయిశ్చరైజర్ బాడీకి ఉంటే ఎంత బాగుంటుంది. షవర్లోనే బాడీ వైప్ చేసేసి దానిపైన స్ప్రే చేసుకొని మొత్తం హ్యాండ్స్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని యూ కెన్ జస్ట్ స్టెప్ అవుట్. ఇక్కడ బెడ్ మీద కూర్చొని మాయిశ్చరైజర్ రాసుకొని అదంతా హెడేకే ఉండదు. ఎవరైనా ఇన్వెంట్ చేయండి. జారా నుంచి ఈ ప్రిటీ పింక్ అండ్ వైట్ స్వెటర్ వేసుకుంటున్నాను. గైస్, కొన్ని రోజులు బిఫోరే నేను మీకు చెప్పాను ఒక వీడియోలో, నేను స్నేల్ మ్యూసిన్ ట్రై చేస్తే నా స్కిన్ ఎంత బ్యాడ్గా రియాక్ట్ అయింది. కరెక్ట్గా కొన్ని రోజులకే ఒక బ్రాండ్ అంటే ది డర్మాకో వాళ్ళ స్నేల్ మ్యూసిన్ రివ్యూ చేయమని నాకు ఇచ్చారు. ఈ రోజే పార్సల్ వచ్చింది అండ్ ఈ రోజుతోనే స్టార్ట్ చేస్తున్నాను. డే అండ్ నైట్ ఇప్పుడు ఇదే వాడతాను అనమాట. ఐఎమ్ డూయింగ్ దిస్ వన్స్ అగైన్. నాకు నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తాను, లేదంటే జస్ట్ బికాస్ కోలాబరేషన్ అని మీరు యూజ్ చేయట్లేదు అని అంటారు చాలా మంది. దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ రైట్ నౌ. సో బ్రేక్అవుట్స్ అదంతా పోయింది. స్కిన్ చాలా క్లియర్గా ఉంది, కానీ చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి ఇంతకు ముందు బ్రేక్అవుట్స్ది, అంతే. వన్ మంత్ నుంచి డే అండ్ నైట్ యూజ్ చేస్తున్నాను. అప్పుడే నా రివ్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్లీ నా స్కిన్ చూడండి. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో టెక్స్చర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ అండ్ మై స్కిన్ జస్ట్ లుక్స్ సో వండర్ఫుల్, హైడ్రేటెడ్, ఈవెన్ స్కిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూజ్ చేయడం తెలియాలి. ఓకే, నేను మళ్ళీ కొద్దిగా స్ప్రే చేసుకుంటాను. అండ్ జస్ట్ స్ప్రేయింగ్ ఆన్ సమ్ రోజ్ వాటర్. మీరు కావాలంటే ఏ టోనర్ అయినా వాడండి. ఓకే, స్కిన్ వెట్గా ఉన్నప్పుడే వెంటనే స్నేల్ మ్యూసిన్ తీసుకొని ఐ లైక్ టు టేక్ 2-3 పంప్స్. కొంచెం వెట్ స్కిన్ మీదనే వెంటనే దీన్ని అప్లై చేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా మనము హైలూరానిక్ యాసిడ్ ఎలా వాడతామో శాండ్విచ్ మెథడ్లో, అంటే కింద ఒక లేయర్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ పైన ఒక లేయర్ ఆఫ్ హైడ్రేషన్ వెంటనే అలా సీల్ చేసేయాలి. ఓకే, దీని స్లైమీ టెక్స్చర్ చూడండి. దిస్ ఇస్ వాట్ ప్యాక్స్ ఇన్ ద మాయిశ్చర్ అండ్ ఇట్స్ సో ఇన్స్టాగ్రామ్ వర్ది. అండ్ మళ్ళీ ఇది ఆరక ముందే మాయిశ్చరైజర్ అప్లై చేసేయాలి. సో నేను సెరమైడ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. ఐ లవ్ సెరమైడ్స్ ఫర్ మై స్కిన్. మాయిశ్చరైజర్తో మనం స్నేల్ మ్యూసిన్ని మంచిగా ప్యాక్ చేసేసాం స్కిన్ మీద. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత, అంటే మాయిశ్చరైజర్ ఆరిన తర్వాత సన్ స్క్రీన్ కూడా రాసుకుంటాను. సో వై దిస్ వర్క్డ్ ఫర్ మీ, గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్, ఫ్లాలెస్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ అనేది చెప్తాను. ఇందులో ఉన్నది 2% niacinamide ప్లస్ 2% పెప్టైడ్ కాంప్లెక్స్ ప్లస్ అఫ్ కోర్స్ హైడ్రేషన్ ని ప్యాక్ చేసే 96% స్నేల్ మ్యూసిన్ ఉందన్నమాట. సో డార్క్ స్పాట్స్ ని తీసేస్తుంది, యాంటీ ఏజింగ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ కూడా ఇస్తుంది. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్. అండ్ డర్మాకోది అన్ని ప్రొడక్ట్స్ లాగా అది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా ఉంది. అండ్ ద డర్మాకో హ్యాస్ అ వండర్ఫుల్ కాజ్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ భూమి అనే సంస్థతో కలిసి 15,000 మంది ప్లస్ పిల్లల్ని ఎడ్యుకేషన్ లో స్పాన్సర్ చేస్తున్నారు. మీ స్కిన్ గోల్ ఏంటి? మీకు డల్, డిహైడ్రేటెడ్ స్కిన్ ఉందంటే ఈ సీరం కి హ్యాపీగా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ నా కోడ్ ASH2024 యూజ్ చేయండి www.thedermaco.com లో టు గెట్ అ ఫ్లాట్ 20% ఆఫ్. లేదంటే ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ లో కూడా మీరు కొనొచ్చు. హిల్ స్టేషన్స్లో మంచిగా రాయాలి గైస్ సన్ స్క్రీన్. చాలా ట్యాన్ అవుతాం తెలుసా, అండ్ సన్ ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. వచ్చేసారు బిల్లి గారు. మంచి లుక్ వచ్చింది బిల్లి గారు. థ్యాంక్ యూ మోకే గారు. ఫుల్ మౌంటైనియర్ లాగా ఉన్నా. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ వెళ్తున్నాం. లేదు, మాల్ రోడ్కి వెళ్తున్నాం. మాల్ రోడ్లో ట్రెక్కింగ్ లేదు, ఓన్లీ షాపింగ్లు ఉంటాయి, తినడాలు ఉంటాయి, అంతే. ఇప్పుడే కదరా తిన్నారు మీ వారందరూ. మళ్ళీ తింటారా? ఇప్పుడే అంటే ఇప్పుడే వెళ్ళి తినము. ఇప్పుడు లంచ్ టైం అయినప్పుడు తింటాం. ఫస్ట్ అయితే మాల్ రోడ్కి వెళ్దాం పదా. ఏ ఓవర్ యాక్షన్ చేయకు. అసలు మా డాడీ ఏమన్నారు, సుధీర్ సే ఖానా సీఖనా చెయ్యే కిసీకో, నువ్వు తినే క్వాంటిటీస్ చూసి. ఇంకా ఏం లేదో చెప్పడానికి. సుధీర్ సే ఖానా సీఖనా చెయ్యే కిసీకో, సుధీర్ సే. అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఓన్లీ జయ అండ్ శ్రీకాంత్ ఉన్నారు. బట్ మాకు అసలు ఎవరు చెప్పలేదు వెళ్తున్నట్టు. సడన్ గా బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు, ఓన్లీ నా తమ్ముడు ఉన్నాడు ఒకడు, అతను కూడా వెళ్ళిపోయాడు, జంప్ అయిపోయాడు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. జయ అండ్ శ్రీకాంత్కి లేట్ అవుతుందంట. మీ తమ్ముడు అంటే 8 kgs హెడ్ అతనే కదా? 8 kgs హెడ్ ఏంట్రా? నీ బైసెప్ చూడు ఎలా ఉంది. ఇందాక బీపీ చెక్ చేయడానికి పోతే నీ బైసెప్కి అసలు అదే రావట్లేదు, బ్యాండ్. అమ్మా, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, ఇది ట్రెక్కింగ్ లాగానే ఉంది. ఓకే, నీకు బాను ఇక్కడే తినమని చెప్పింది కదా టావా?
బాను ఉంది కదా, బాను అంటే భానుశ్రీ మేరా మన వరుడు హీరోయిన్. సో తనతో నేను సూపర్లో ఉన్నాను. మొన్న తన్ని అడిగాను, తను చాలా హిల్ స్టేషన్స్ అవన్నీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, కానీ మా డాడీ వాళ్ళు ముందు ఉన్నారు. మధ్యలో ఈ క్యూట్ షాప్ కనిపించింది. ఇది బాగా నచ్చింది నాకు, కీ హోల్డర్ది. సో ఇది మనం బయట పెట్టవచ్చు, కానీ ఆబ్వియస్లీ మనం కీస్ ఓపెన్లో ఉంచలేం కదా. అండ్ హౌస్ లోపల అయితే ఇంటీరియర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఉంది మా డాడీ దగ్గర, నాకు తెలిసి ఇక్కడే తీసుకుని ఉంటారు, అంటే టిష్యూస్. సో బిల్లి గారికి ఇది నచ్చింది. ఇది గ్రీన్ టీ డిఫ్యూజర్ కూడా ఉంది ఇందులో. డన్. అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మన బ్లాక్ అండ్ వైట్ థీమ్తో అది మంచిగా వెళ్తుంది. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ డాట్ ఈస్ ట్రూలీ అమేజింగ్. నేను ఇది పాపాకి ఇస్తాను. బిల్లి గారు నువ్వు మీ అని అంటుంటే నేను మా పాపాకి తీసుకున్నాను. అది నువ్వు మీ ఇంట్లో పెట్టుకుంటే మీ పాప చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలి. నువ్వు పాపకి ఇస్తే పాప ఏం చేసుకుంటాడు అది? అవునా? అయితే ఇది పాప చూసుకొని అనుకుంటారు, వావ్ అమేజింగ్ డాటర్ ఉంది నాకు, బికాజ్ నేను అమేజింగ్ ఫాదర్ ఉన్నాను అని. సరే మధ్యలో నన్ను డిలీట్ చేసేసావు. చాలా వచ్చామని ఆగు, నీకు కూడా తీసుకుంటాను. నీకు ఇది తీసుకుంటాను, అంటే తింటే తిను లేదంటే పో. అండ్ ఖాన్కి ఒక మసూరి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఖాన్ పాపం రాలేకపోయింది కదా, సో తను వచ్చినట్టు ఫీల్ అవుతుంది మసూరికి. ఏ నా దగ్గర బచ్పన్ ఇలా ఒక పెన్సిల్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓన్లీ మేమే అనుకున్నాం, కానీ చాలామంది ఇలాగే ఫీల్ అవుతారు. సో సిస్టర్ ఈజ్ అ వర్డ్, దీదీ ఈజ్ అ ఫీలింగ్, అండ్ మోటీ ఈజ్ అన్ ఎమోషన్. లిటరలీ మేము ఒకరినొకరు మోటీ తప్ప ఇంకేమి పిలవము. ఇదిగో తీసుకున్నామి అని ఏం డిలీట్ చేయలేదు నిన్ను. అది నా ఐడియా. అది मोटी मोटी देख मैं तेरे लिए क्या ली. क्या बोल रही एग्जैक्टली? तू कुछ बदमाश नहीं, ये है इधर ही था ऐसे. हम लोग के जैसे बहुत सारे लोग हैं, इसका मतलब या टैबन की वेल पोदामा. ये लोग को भूख लग रहा है क्या? पहली बार तुम लोग को भूख लग रहा है? अभी भूख लग रहा है? उतना तो नहीं. సో జయ శ్రీకాంత్ వాళ్ళకైతే ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు. మేము తినేసి ఆ తర్వాత తిరిగి దాన్ని అరిగిస్తాం. वाह, स्पेशल बादाम मिल्क. क्या जबरदस्त है भाई. ड्राई फ्रूट्स. ఏం జరుగుతుంది బిల్లి? ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ జరుగుతుందా? లేదు, న్యూస్ రా. ఓ उत्तराखंड में 5 सीटों का तिलिस्म है और ये 5 सीटों का तिलिस्म 2 मैदान की और 3 पहाड़. 2019 का ఈ కల్సాంగ్ అనే రెస్టారెంట్ ఉంది కదా, టిబెటియన్ ఫుడ్ ఉంటుంది అందులో అని చెప్పింది తను. తను కూడా తిండిపోతేనా? తినేవే చెప్తుంది. మౌంటైన్స్లో వేరే ఉంటాయి అసలు వెజిటబుల్ టేస్ట్. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ మనం ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటున్నాం. नहीं ठीक है, कैसा आ जाएगा मैम? ये फ्री साइज होता है ना, फ्री साइज होता है. आगे आप कवर मोटे लगेंगे ना नहीं भैया. मैम, वो खींचने का एंगल है. ठीक है. हाँ. ఎలా ఉన్నాను? మీ చష్మాలో చూస్తున్నాను, బాగానే ఉన్నా. यहाँ का कुछ अच्छा सा नाम बताइए. अब इनका नाम हम वो रखेंगे. टिहरी राजा हुआ करते थे यहाँ पे, टिहरी राजा हरि सिंह. अच्छा हाँ, टिहरी रियासत अभी भी है, मतलब
రాజా హరి సింగ్ పైన రాజా కింద బ్యాండ్ బాజా. రాజా హరి సింగ్ కి సన్మానం జరుగుతుంది. చలో షికార్ కో జాకే ఆతే హై. షికార్కి వెళ్ళి ఏం పట్టుకుంటారు? ఓన్లీ బందర్స్ ఉన్నారు అక్కడ. బందర్ పట్టుకుంటావా? మొత్తం రాజ్పూత్ రాజా లాగా అయిపోయావు. బిల్లి నువ్వు పీల్ చేయని స్వీట్ కార్న్ లాగా. లైట్ కట్ हो रहा है. మనం పెద్ద ముగ్గురు క్యాండిడేట్స్ అని వాళ్ళకి తెలియదు. एक मिनट है मुझे देख. बैक लाइट हो रहा है. ఎందుకు టెన్షన్? फोटो अच्छा है सर. లోపలికి వస్తుంది, చిక్ బయటకు వస్తుంది. नेचुरली ఇలా టైట్ ప్రోన్ లాగా అయిపోతున్నావు. మన పెళ్లి టైంలో నేను బలవంతంగా షేర్వాణి వేపిస్తే నువ్వు ఎలా అయితే అలా ఫ్రీజ్ అయిపోయావు. ఇప్పుడు అలానే ఉంది. సరే ఆయనకి చాలా ఎక్కువ అయిపోయింది, తీసేస్తారు. చలో ఓకే గైస్, నెక్స్ట్ కలుద్దాం. నువ్వు తలవారుతో షికారు చేస్తావరా? దానికి గన్ కావాలి తెలుసా? साइकिल कर सकता हूँ क्या? मैं करूँ क्या? हाँ? एक साइड जाता చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కామరా రిక్షా. అవును, మళ్ళీ ఇప్పుడు ఎత్తుకుతున్నాం. అబ్బా, నేను నా స్కూల్ రిక్షాలో వెళ్ళేదాన్ని తెలుసా. అరే అప్పుడు రిక్షాస్ చిన్నగా ఉండేవా లేకపోతే మనం ఇప్పుడు పెద్దగా రిక్షాస్ చిన్నగా? ఈ రిక్షాలో ఇంతకు ముందు 3-4 చిల్డ్రన్ కూర్చొని వెళ్ళే వాళ్ళం కదా. ఇప్పుడు చూడు మన ఇద్దరమే సరిపోతున్నాం. అది కూడా నువ్వు సగం బయట ఉన్నావు. హిల్ స్టేషన్స్ లో వేడి వేడిగా గులాబ్ జామున్ తింటే ఏం మజా వస్తుంది తెలుసా. అండ్ ఇక్కడ పుల్లడికి చాయ్. సో ఆ మట్టి గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఇప్పుడు ఇస్తారు. చివరికి అందరు అక్కడిక్కడ అయిపోయారు. అండ్ ఫైనల్ గా మేము ఇప్పుడు హోటల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. రేపు ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. ల్యాండోర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, మసూరి దగ్గర ½ అవర్ పడుతుంది అనుకుంటా. ఒక సెపరేట్ బ్లాగ్ చేస్తానా, ఇందులోనే చేస్తానో తెలియదు. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అన్ని ప్లేసెస్లో ఇస్తున్నారు, ఇక్కడే ఇవ్వట్లేదు. సో మేము వెళ్తున్నాం ల్యాండోర్ కి. అండ్ దిస్ ఇస్ మై లిటిల్ నీస్ సమైరా. సమర్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. సమర్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. సమర్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. ఈ రోజు మేము సమ్మర్ లుక్ చేయబోతున్నాం. రెడీ టు గో గైస్. చాచా హాయ్. చాచా ఫోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది ఏంటి నీ గోలా? ఇది బిల్లి గారు అండ్ ఇది నా ప్లేస్. చూడు ఈ రోడ్ ఏం డేంజర్ ఉందా బిల్లి. తెలుగు మాట్లాడలేదు. హలో, తెలుగు మాట్లాడతాము, ఇది మా మదర్ టంగ్. ఇది మదర్ టంగ్ లేదు. నా మదర్ టంగ్. నేను ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ మార్వాడి అండ్ తెలుగు. మదర్ టంగ్ కాదు, ఇది మా లవ్ లాంగ్వేజ్. ఇది అర్థమైంది. यू क्या है अभी हम इजी हो रहा है. आपको तो आदत हो गया होगा. तो इन्हीं के रहने वाले. గైజ్ ఇక్కడ రూట్ చాలా నేరోగా ఉంటుంది. సో ఇలా జామ్ జరగడం చాలా కామన్ ఇక్కడ. బట్ ఒకటి రూట్ ఉందన్నమాట. సో అది గైజ్ ఇలా ఇరికిపోతే మాత్రం కష్టం. అందుకే ఇది చాలా దగ్గరలో ఉన్నా కూడా మసూరికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి, నేరో రోడ్ ఉండడం వల్ల. మంచిగా రోడ్ క్లియర్ చేసి సెలబ్రేటరీ డాన్స్ అయ్యేది. అందరు వెళ్ళిపోయారు, మన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మన కార్ మాత్రం అక్కడ ఆగిపోయింది. ఎంత
ఎంతో కష్టపడి ఫైనల్గా ఇక్కడ రీచ్ అయ్యాం గైస్. అండ్ దిస్ ఈస్ ద మెజెస్టిక్ వ్యూ. ఇట్ లుక్స్ సో గార్జియస్ ఇన్ పర్సన్. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ అంటే ఆల్మోస్ట్ 360 degrees వ్యూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఒక చిన్న ప్యాచ్లో లేదు అంతే. ఈ ప్లేస్ పేరు వచ్చేసి లాల్ టిబ్బా. సో ఇక్కడ ఒక చిన్న బైనాక్యులర్, చిన్న కాదు చాలా పెద్ద బైనాక్యులర్ ఉంది. ఇక్కడ నుంచి అందరు వ్యూస్ కూడా చూస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మంచి మంచి క్యాఫేస్ ఉన్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో అది పైన డెక్, ఇది కింద డెక్ అన్నమాట. అండ్ మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన శ్రీకాంత్ గారు, చాచా గారు, మమ్మీ గారు అండ్ పాపా గారు. चाचा क्या कर रहे हैं चाचा? आशीर्वाद दे। आशीर्वाद दे रहे। लाइट है ना, देखो मेरे हाथ में हेलो है, देखो हेलो. आप आशीर्वाद दे रहे हैं? आशीर्वाद नहीं, लाइट दे रहा हूँ सर. ఓ అచ్చా. సో ఇప్పుడు మేము వెళ్తుంది ల్యాండోర్ బేక్ హౌస్ కి. ఇక్కడ చాలా ఫేమస్ ఉందంట. రోడ్ మీద వెళ్తుంటేనే ఆ ఫ్రేగ్రెన్స్ కి, వాళ్ళు బేక్ చేసే గుడీస్ కి ఫ్రేగ్రెన్స్ కి మొత్తం అంతా పిచ్చెక్కిపోతుందంట. లెట్స్ సీ. అసలు ఇక్కడ మొత్తం ఏం కమర్షియలైజ్ అవ్వలేదు. ఇలా చాలా బాగున్నాయి. అండ్ హోటల్ కూడా ఒకటే ఉందంట ఇక్కడ. ఇట్స్ కాల్డ్ రాక్ బై మ్యానోర్. ఓకే, సో స్టేయింగ్కి ఆప్షన్స్ లేవు కాబట్టి పెద్ద కమర్షియలైజ్ ఏం అవ్వలేదు. ఇట్స్ జస్ట్ లైక్ దిస్. అరే నువ్వు ఏహే ఓహో, నువ్వు నాది ఒక షార్ట్ కూడా తీసుకోవా? ఓన్లీ నీది ఏహే ఓహో జరుగుతుంది అప్పటి నుంచి. చర్చ్ అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడు బేక్ హౌస్కి వెళ్ళి చూస్తున్నాం. ఐ హోప్ అక్కడ తినడానికి ఏదైనా దొరకాలి. చాలా అంటే చాలా రష్ ఉంటుందంట, అంత పిచ్చి ఉంది ఇక్కడ. हाय सैम, आप ब्लॉग में आ गए गलती से। देखो जया का 106th स्टेप अब कंप्लीट हो गया. 105 స్టెప్స్ మేకప్ లో ఇప్పుడు 106 ది కంప్లీట్ అయింది. నాకు సెలబ్రిటీస్ హౌసెస్ చాలా ఉన్నాయంట. అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఫామ్ హౌసెస్ చాలా ఉన్నాయంట. సో మా డాడీ అడుగుతున్నారు, మమ్మీని అడుగు అడుగు ఎక్కడుంది సెలబ్రిటీ హౌసెస్ ఇక్కడ అంటే మా మమ్మీ తిడుతుంది మా డాడీని. మీరు వాకింగ్ వెళ్తేనే కదా, జస్ట్ టైంకి వస్తారు, సన్సెట్ చూసి తినేసి వెళ్ళిపోతారు. ఏం తెలుస్తుంది? మనం వాకింగ్ వెళ్తేనే తెలుస్తుంది ఎవరి హౌస్ ఎక్కడుంది అంటే. మమ్మీ ఏమంటుందంటే మా డాడీ ఏదైతే ప్లేస్ తీసుకెళ్తారో అదే ఆహా ఎంత బాగుంది, ఎంత అది ఉంది ఇది ఉంది అంటారంట. మమ్మీ తీసుకొచ్చిన ప్లేస్కి థర్డ్ గ్రేడ్ సన్సెట్ అంటున్నారు. థర్డ్ గ్రేడ్ సన్సెట్ ఎలా అవుతుంది? ఎనీ సన్సెట్ ఇస్ బ్యూటిఫుల్ కదా. మా డాడీ అంటున్నారు థర్డ్ గ్రేడ్ సన్సెట్ ఉంది ఇక్కడ. एक भी नहीं पता है सेलिब्रिटीज का हाउस. मैं दिखाई ना, देखो ऊपर के भी ऊपर. బయట నుంచి ఖాళీ ఉంది అనుకుంటున్నావా? లోపల చూడు. మీరు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. మేము ఏలూరు యాక్చువల్లీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఇక్కడే ఉంటారా? ఇక్కడెక్కడ? మేము ట్రిప్కి వచ్చాము యాక్చువల్లీ. अच्छा अच्छा. Goats? Any viral moments? What is that stinky face? చాచా ఏ సही बात है. సెలబ్రిటీ హౌస్ చూసావా అని బిల్లి గారు అడిగితే నా పక్కనే సెలబ్రిటీ ఉంది, నేను ఎందుకు చూడాలి అంటున్నారు. I look for celebrities. Best celebrity is here with me. Yeah, thank you chacha. Keep saying that. Hi guys. Hi, excited to be at the Landor Laduri Bake House. Andar danni Laduri Bake House antunnadu. Astrix fam, this is Jaya who gives us hand. Sorry. Astrix fam. आप एक्सपेक्टेशन के साथ आए ना? आप एक्सपेक्टेशन के साथ. चाचा कुछ भी नहीं खा रहे. पहले मेरे बच्चे खा ले. वीना चाची का डायलॉग. तुम समायरा को बोलो पहले मेरे बच्चे खा ले. అందరు బాగున్న యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. నా దగ్గర ఉంది యమ్మీ లెమన్ కప్ కేక్స్.
So that was about this video, guys. మేమందరం ఇంకా మా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండ్ వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షార్ట్ అండ్ స్వీట్ మసూరి వ్లాగ్ అని అనుకుంటున్నాను. షార్ట్ లేదంటే కూడా ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. See you on the other side. Till then, it's bye from Asterix. लेपर्ड एरिया में बाहुबली को देख के कौन आएगा? मत कर, एको होगा। अरे नहीं, मेरे को तो मजा ही आ जाएगा।